వరాహ అవతారం. అనారోగ్య సమస్యలు తొలగడానికి, సంపదలను పొందడానికి వరాహ రూపంలో ఉన్న మహావిష్ణువును పూజిస్తారు. లోకకంటకుడైన హిరణ్యక్షుడను సంహరించడం కోసం వరాహ అవతారమెత్తి రాక్షస సంహారము చేసి ఈ భూమండలాన్ని రక్షించినటువంటి మహావిష్ణువును పూజించడం వల్ల అభీష్టసిద్ధి కలుగుతుంది. వరాహరూపంలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని కలశంలో పెట్టి దానిని నీటితో నింపి దానికి పూజ చేసిన తరువాత ఆ కలశాన్ని బ్రాహ్మణులకు దానం చేయడం కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయం. వరాహ జయంతిరోజు ఉపవాసం, వస్త్రదానం వంటివి ఆచరిస్తారు. మహావిష్ణువును పూజించి వరాహపురాణాన్ని పఠించి భగవద్గీత, భారతం వంటివి పారాయణ చేసినటువంటి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతుంది. అనంత భగవానుడు ప్రళభయకాలమందు జలమున మునిగిపోయిన పృథ్విని ఉద్ధరించుటకు వరాహ రూపము ధరించెను. ఒక దినము స్వయంభువ మనువు వినయముగ చేతులు జోడించి తన తండ్రి అయిన బ్రహ్మదేవునిలో ఇట్లనెను. తండ్రి, మీరు సమస్త జీవులకు జన్మదాతలు, జీవము నొసగువారు, మీకు నా నమస్కారములు. నేను మిమ్ములను ఏ విధముగ సేవింపవలెనో ఆజ్ఞయిందు. మనువు మాటలు వినిన బ్రహ్మపుత్ర, నీకు శుభమగుగాక. నిన్నుగాంచి నేను ప్రసన్నుదనైతిని. నీవు నా ఆజ్ఞను కోరితివి, ఆత్మసమర్పణము గావించితివి. పుత్రులు తమ తండ్రిని ఈ విధముగనే పూజింపవలెను. వారు తమ తండ్రి ఆజ్ఞను ఆదరములో పాలించవలెను. నీవు ధర్మపూర్వకముగ పృథ్విని పాలించుము, యజ్ఞములతో శ్రీహరిని ఆరాధింపుము. ప్రజలను పాలించుటే నన్ను సేవించినట్లగును అని చెప్పగా, మనువు ఇట్లనెను. పూజ్య పాద, మీ ఆజ్ఞను అవశ్యము పాలించెదను. అయినను సర్వజీవులకు నివాసస్థానము అయిన భూమి ప్రళయ జలమందు మునిగియున్నది. కావున నేనెట్లు భూమిని పాలింపగలను అని అడుగగా, బ్రహ్మ పృథ్విని గురించి చింతించుచూ దానిని ఉద్ధరించుటకు గాను ఆలోచింపసాగెను. అప్పుడు అకస్మాత్తుగా ముక్కు నుండి బొటనవ్రేలు ఆకారమంత ఒక వరాహ శిశువు వచ్చేను. చూడంగానే అది పర్వతాకారము దాల్చి గర్జించసాగెను. బ్రహ్మదేవుడు భగవానుని గురుగురలు విని వానిని స్తుతించసాగెను. బ్రహ్మ స్తుతించుచుండ వరాహ భగవానుడు ప్రసన్నుడయ్యెను. వరాహ భగవానుడు జగత్మల్యాణము కోసం జలమందు ప్రవేశించెను. జలమందు మునిగియున్న పృథ్విని తన కోరలపై తీసుకొని రసాతలము నుండి పైకి వచ్చుచుండగా పరాక్రమవంతుడైన హిరణ్యాక్షుడు జలమందే గదతో వరాహ భగవానునితో తలపడెను. సింహము, ఏనుగును వధించినట్లు వరాహ భగవానుడు క్రోధముతో హిరణ్యాక్షుని వధించెను. జలము నుండి వెలుపలకు వచ్చుచున్న భగవానుని బ్రహ్మాది దేవతలు గాంచి, చేతులు జోడించి స్తుతించసాగిరి. ప్రసన్నుడైన వరాహ భగవానుడు తన గిట్టలతో జలమును అడ్డగించి దానిపై పృథ్విని స్థాపించెను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు. జై శ్రీరామ్.